నమస్కారం. వెల్కమ్ టు సోము కనెక్ట్స్. ఇవాళ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశము మనిషి జీవనానికి, మనిషి జీవితంలోకి, మనిషి జీవనము నిత్య ఆనందంగా ప్రశాంతంగా సాగడానికి ఎంతో అవసరము. అటువంటి అంశాన్ని ఇప్పుడు అంటే నాకు తెలిసింది అటువంటి అంశాల గురించి కొంతవరకు తెలియజేస్తాను. ఆచరించండి, జీవితం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఆచరిస్తూ ఈ విషయాలను చెప్తున్నాను. రైట్. అంటే ఒకప్పుడు నా జీవితం కూడా ఎంతో దుర్భరంగా, దుఃఖంగా, కన్ఫ్యూజన్లో, ఒత్తిడిలో, ఈ గుంపులో కలిసి నేను కూడా గుంపు చేసేటటువంటి పనులనే చేస్తూ, ఆ తర్వాత ఆ గుంపు వెళ్ళేటటువంటి ఆ గుంపు కష్టం వస్తే గుడికి వెళ్ళేసి దేవుని మొక్కేసి మళ్ళీ బయటకు వచ్చేస్తా, అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బాధపడతారు. అదే గుంపులోనే ఉండి అసలు ఏది ప్రశాంతత, అసలు ఒక మనిషికి ఏం కావాలి, ఏంటి, ఇవన్నీ కూడా అంటే దీన్ని తెలుసుకోవాలి. అసలు మనిషి జీవనం అనేది, మనిషికి ఆనందం అనేది అప్పుడప్పుడు ఉండకూడదు. అంటే మనిషికి ఆనందం అప్పుడప్పుడైనా. మనిషి అనేవాడు అంటే అన్ని ప్రాణులు కూడా ప్రజెంట్లోనే ఉండి వాటి క్రియలను చేసుకుంటూ అలా సహజంగా ఆనందంగా అలా కదిలిపోతున్నాయి. మరి మనిషి ఎందుకు ఇట్లా గతాన్ని పట్టించుకుంటున్నాడు, లేకుంటే ఎవడో ఏదో చెప్పాడని పట్టించుకుంటున్నాడు, లేకుంటే పక్కోడితో పోలిక చేసుకుంటున్నాడు. ఇలా ఎన్నో రకాల విషయాలను తను పట్టించుకొని తనలోకి ఎక్కించుకొని అసలు ఈ ప్రతి క్షణము అంటే ప్రతిరోజు మనిషి యొక్క కదలిక అసహజంగా, అలాగే ఒక టెన్షన్, ఒక ఒత్తిడి, ఒక బాధ, ఇటువంటి లక్షణంతో మనిషి యొక్క జీవనం సాగుతుంది. నేను దీనిపై నా జీవితం కూడా అలా సాగింది కాబట్టి చాలా సంవత్సరాలు తర్వాత నేను కొంత దాని నుంచి జరిగి మనకి ప్రశాంతమైన జీవితం కావాలి, మనం నిరంతరం ఆనందంగా బతకాలి, ఏ ఒక్కరితో పోలిక మనకు ఉండకూడదు. ఫస్ట్ మనమేంటి, నేను అనే నా వెలుతురు ఏంటి, నా కాంతి ఏంటి, నేను ఎటువంటి క్రియలను నేను చేయగలుగుతాను ఇక్కడ. దాన్ని నేను అబ్జర్వ్ చేశాను. అంటే దాన్ని నేను తెలుసుకోవాలి, అంటే నన్ను నేను ఫస్ట్ తెలుసుకోవాలి అని ఒక బలంగా నేను నమ్మి దాని కొరకు ఎక్కడెక్కడో అంటే నేనున్న చోటే ఉంటూ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా, అంటే నెట్వర్క్ ద్వారా సెర్చ్ చేశాను అనమాట. అలా ఆ సర్చింగ్ ప్రాసెస్లో కొన్ని ఉపయోగకరమైనటువంటి విషయాలు కూడా నాకు దొరికాయి. ఎందరో వ్యక్తులు కూడా, అంటే మహా వ్యక్తులు కూడా అంటే ఈ మన యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని తెలుసుకోవడం, ఆనందం గురించి, జీవితం గురించి తెలుసుకోవడం, ఎన్నో విషయాలు. అట్లా అంటే ఇక నేను బలంగా అనుకున్నాను అనమాట. ఆనందంగానే జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏ పోలికలు ఉండకూడదు, సత్యంగా కదలాలి. ఇటువంటి ఆలోచనలు నిరంతరం నాలో ఉన్నప్పుడు నేను కూడా కంటిన్యూస్గా ఇక అటువంటి విషయాలు ఎక్కడ నాకు దొరికితే అక్కడ దాన్ని వినడం, చూడడం, చదవడం, అట్లా చేసుకుంటూ వచ్చాను. రైట్. ఇప్పుడైతే ఫుల్గా అంటే నిరంతరం ఇప్పుడు ప్రతి పని కూడా ఇప్పుడు ఆనందం నుంచే, ప్రశాంతత నుంచే, సత్యంగా, స్వేచ్ఛగా, సహజంగా కదిలిపోతున్నాను. ఒక నది ఏ విధంగా అయితే ఆగకుండా ప్రశాంతంగా, నూతనంగా, పవిత్రంగా కదులుతుందో అలానే నేను కూడా కదిలిపోతున్నాను. రైట్. అలా మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా
మనిషి అనే ప్రాణి అంటే మనుషులందరూ కూడా నిత్య ఆనందంగా జీవించాలి. ఇక్కడ మనము ఎవరి వల్ల బాధపడడానికి లేకుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వలేదు అనే దాన్ని పట్టించుకొని బాధపడడానికి, అంటే ఇటువంటి రకరకాల మనం బాధలు దుఃఖాల్ని అనుభవించడానికి మనం ఇక్కడ రాలేదు, పుట్టలేదు. మనం పుట్టింది మన యొక్క జననము యొక్క మూలం ఏమిటంటే ఆనందంగా జీవించడం, ప్రశాంతంగా కదిలిపోవడం అకారణంగా, రైట్. సో ఇదే అంటే ప్రతి మనిషి చేసేటటువంటి పని అవ్వచ్చు, లేకుంటే అతని యొక్క లక్ష్యాలు అవ్వచ్చు. ఆ లక్ష్యాల ద్వారా అతను పొందేటటువంటి ఫీల్ ఏదైనా ఉందంటే అంతే కదా, ఆనందం, ప్రశాంతత. సహజంగా తనలా తను జీవించాలి అంతే. సో ఇదే ప్రతి మనిషి కోరుకునేది. సో మరి ఇది ఎందుకు మరి యా సో ప్రతి మనిషి కోరుకునేది ఆనందంగా జీవించాలనే, ప్రశాంతంగా ఉండాలనే కదా. మరి ఎందుకు మరి మనిషికి మరి ప్రశాంతత లేదు, ఆనందం లేదు? ఎందుకంటే తన చిన్నతనం నుంచి తన స్కూల్స్లో కానీ, తన ఇంట్లో కానీ, తన పేరెంట్స్ చెప్పినటువంటి అన్ని విషయాలను, సొసైటీ చెప్పినటువంటి అన్ని విషయాలను తన ప్రమేయం లేకుండానే వినేసి తన మనస్సులో అవన్నీ కూడా స్టోర్ అయిపోయాయి. సో ఇప్పుడు మంచి ఏది అంటే ప్రశాంతతని ఇచ్చేటటువంటి విషయం ఏది, ఆనందంగా ఉండేటటువంటి విషయాలు కానీ, లేకుంటే ఆనందంగా జీవించేటటువంటి పనులు అంటే ప్రతి వ్యక్తికి ఇక్కడ పనులు అనేవి మారుతాయి, రైట్. ప్రతి వ్యక్తికి సమానమైనటువంటి పనులు, క్రియలు అనేవి ఉండవు. సో ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి ఎనర్జీ అనేది, శక్తి అనేది ఒకటే, బట్ ఆ ఎనర్జీ చేసేటటువంటి క్రియలు అనేటివి వేరుగా ఉంటుంది. సో దాన్ని మనము గుర్తించకుండా, దాన్ని మనం తెలుసుకోకుండా కంపారిజన్తో పోలికలు చేసుకొని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. అంటే ఒకటితో ఒక 18 yearsలో మనం ఒకటితో కంపేర్ చేసుకొని ఒక 5 years జర్నీ చేసుకుంటాం, ఒక 5 years జర్నీ చేస్తాం. బట్ అక్కడికి వెళ్ళాక మనం అనుకున్న దాన్ని మనం అచీవ్ చేయలేము. అప్పుడు అక్కడ మనకు తెలుస్తుంది, నేను వేస్ట్ ఇక్కడ వచ్చాను, యాక్చువల్లీ నేను పోవాల్సింది అదేని అప్పుడు తెలుస్తుంది మనకి. సో అప్పటికి మళ్ళీ నువ్వు అనుకున్న దాన్ని నువ్వు దాన్ని రీచ్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో 5-6 years పడుతుంది. సో అట్లా చేయాలంటే మళ్ళీ నీకు ఏజ్ అనేది కూడా నీకు సపోర్ట్ చేయాలి, నీకు ఫిజికల్ అనేది కూడా. సో ఇదంతా ఉంటుంది. కాబట్టి చిన్నతనం నుంచే మనిషి అనే అతని పేరెంట్స్ కానీ, అతని యొక్క చుట్టూ ఉన్నటువంటి సొసైటీ సో మంచి అంటే తనని తాను తెలుసుకోవాలి, ప్లస్ తన ఇష్టాలని రెస్పెక్ట్ ఇవ్వాలి. తను ఏం చేయాలని అనుకుంటున్నాడో సో దాన్ని గుర్తించి అటుగా అతను సాగేటట్టుగా అతన్ని సపోర్ట్ చేయగలగాలి. సో అట్లా సపోర్ట్ చేస్తే ప్రతి వ్యక్తికి సో తను తొందరగా తను అనుకున్నది తను చేసేసి, సో ఆపై తన చుట్టూ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న మనుషులకు కూడా తను హెల్ప్ అవుతాడు, రైట్. సో మన టాపిక్ ఇది కాదు, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇందాక చెప్పినట్టు మనిషి ఆనందంగా ప్రశాంతంగా జీవించాలంటే కొన్ని పనులు మనము డైలీ మనం ఆచరణ చేస్తే, కంటిన్యూగా మనం చేస్తే ఒక స్టేజ్ వచ్చేసరికి మనం అనుకున్న
అంటే నువ్వేంటో నీకు తెలిసిపోతుంది. నీ యొక్క గోల్ అంటే నీ యొక్క లక్ష్యం ఏంటి, నీ యొక్క టేస్ట్ ఏంటి, అంటే నీకు ఏ కలర్ అంటే ఇష్టమో, నువ్వు ఏ కలర్, అటువంటి విషయాలన్నీ నీకు తెలుస్తాయి. సో డైలీ కొన్ని పనులు మనం ఆచరణ చేసుకోవాలి. అంటే మన మనసులో వచ్చేటటువంటి ఈ మనసు ఉందే, ఈ మనసు దేన్ని చూసినా కూడా నేను అది అయిపోతాను, నేను అది చేసేస్తాను అని మనల్ని పిచ్చి అంటే మనల్ని ఒక మిషన్లా అంటే మనల్ని వాడుకుంటుంది అనమాట. అంటే మన ప్రమేయం లేకుండా మనసు మొత్తం మ్యాజిక్ చేసేస్తుంది, మ్యాజిక్. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని పనుల ద్వారా ఫస్ట్ మనసు యొక్క స్వభావాన్ని తెలుసుకోండి, మనసుని కంట్రోల్ చేయండి, దాన్ని పట్టుకోండి. రైట్, దాన్ని పట్టుకున్న తర్వాత మీరేంటో, మీ స్వభావం ఏంటో మీకు తెలుస్తుంది. సో అలా తెలియాలంటే డైలీ మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ ఒక 1 అవర్, ఒక గంట పాటు ప్రతిరోజు మీ బాడీలో ప్రతి పార్ట్ని కూడా కదిలియాలి. అండ్ తర్వాత మెడిటేషన్ ఆర్ యోగా, ధ్యానం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి జీవితంలో మనిషి ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి ఇది చాలా చాలా ముఖ్యమైనది. సో ప్రథమంగా చేయాల్సింది ఎక్సర్సైజు, అండ్ ముఖ్యముగా మనం ప్రతిరోజు ఆచరణ చేయాల్సింది ధ్యానము, మెడిటేషను. ఆ తర్వాత మంచి ఫుడ్ అలవాటుని మనము అలవర్చుకోవాలి. సో ఏది పడితే అది మనము తినకూడదు. సో అలా తినడం వల్ల ఏమవుతుందంటే మనం చేసేటటువంటి అన్ని పనులు మనము ఫిజికల్ అంటే మన యొక్క భౌతిక మనం ధరించి ఉన్నటువంటి దేహంతోనే మనం అన్ని పనులను మనం చేస్తున్నాం. కాబట్టి నీ యొక్క దేహం అనేది ఎప్పుడు శక్తివంతంగా ఎనర్జీగా ఉంటేనే నువ్వు అనుకునేటటువంటి అంటే నీకున్నటువంటి థాట్ ప్రకారం నువ్వు ఒక పేషెన్స్లో ఒక శక్తివంతంగా ఎటువంటి లేజినెస్ లేకుండా నీ యొక్క పనులను ఎక్కువ సమయం నువ్వు చేయడానికి నీకు వీలు పడుతుంది. కాబట్టి మంచి ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంటు. సో ఇప్పుడు ఏమేమి చెప్పాను, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి, రెండోది మెడిటేషన్ ఆర్ యోగా, అండ్ మంచి ఫుడ్, అండ్ సత్యంగా జీవించడం, ఓపెన్గా ముక్కుసూటిగా మాట్లాడడం. రైట్. సో ఇటువంటి ఒక యాటిట్యూడ్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడం. సో ఇవి ప్రధానంగా ఈ 4. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా సరే, మీ ఇంట్లో పేరెంట్స్తో అయినా సరే, బ్రదర్స్తో అయినా సరే, ఫాదర్స్తో అయినా సరే, ఎవరితో అయినా సరే, ఎనీ విషయం నువ్వు మాట్లాడేటప్పుడు ఓపెన్గా మాట్లాడు. అంటే కొన్ని సందర్భాలలో మనం ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు కూడా అవతల వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. సో అప్పుడు అవతల వారి యొక్క స్థితిని నువ్వు గమనించు. సో ఇతను నాతో మాట్లాడడానికి ఈ విషయం మాట్లాడడానికి షేమ్గా ఫీల్ అవుతాడు. సో అతని యొక్క పొజిషన్ని గుర్తించు, గమనించు. ఆ తర్వాత అలా ఉన్నప్పుడు దాన్ని అలా వదిలిపెట్టు. కానీ అన్ని విషయాలను ఓపెన్గా చర్చించు. నీకు అన్ని విషయాల మీద నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. సో ఎక్కడ కూడా మొహమాటలు, సిగ్గు, బిడియాలు ఇటువంటి ఏం అసలు పెట్టుకోకు. ఇది మొత్తం ఒక బ్యాడ్ యాటిట్యూడ్కి దారితీస్తుంది. సో ఒక గొప్ప యాటిట్యూడ్ ఏర్పడాలంటే ప్రధానంగా మనం చేయాల్సింది ఏ విషయాన్నైనా సరే క్లియర్గా, స్పష్టంగా, సహజంగా, సత్యంగా చెప్పగలగాలి, మనం మాట్లాడగలగాలి.
దాన్ని ఎవరితో అయినా సరే. సెక్స్ నుంచి అంటే మన పుట్టిన కాన్సెప్ట్ నుంచి మరణించే కాన్సెప్ట్ వరకు మధ్యలో జరిగే అంటే కామ, క్రోధ, లోభ, మోహ, ధనం, డబ్బు, ప్రేమ, ఎనీ విషయం అనమాట. సో దాన్ని మనం క్లియర్ కట్గా మనం చర్చించగలగాలి. సో ఇవి మనలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 అంశాలు మనలో ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, ప్రతిరోజు కంటిన్యూస్గా అలా కదులుతాయో, సో అప్పుడు ఒకానొక స్టేజ్లో నీలో ఖచ్చితంగా నీకే తెలియకుండా ఆటోమేటిక్గా ఒక కాంతి అనేది వెలుగుతుంది. అంటే ఒక కాంతి నీకు తెలుస్తుంది, ఒక కాంతిని నువ్వు చూస్తావు. ఇంక అక్కడి నుంచి నీకు ఇక రియల్గా నువ్వేంటో, నీ యొక్క స్వభావం ఏంటో, నీ యొక్క పని ఏంటో నీకు తెలుస్తుంది. సో అది సో మిత్రులారా, జీవితం అనేది అనుభవిద్దాము. ఉంది మనకి జీవితం, ఇక్కడ భూమి మీద ఉన్నాము. ఎందుకు పుట్టామో వదిలిపెడదాం, బట్ పుట్టాము కదా, కాబట్టి జీవిద్దాము ఆనందంగా, ప్రశాంతంగా, అయిన వాళ్ళతో మాట్లాడుకుంటూ, అల్లరి చేసుకుంటూ, అన్నీ కూడా చేసుకుంటూ ఆనందంగా హాయిగా సాగిపోదాం. రైట్, థ్యాంక్ యూ.